హాయ్ అండి అందరికీ. చూడండి ఈరోజు నేనైతే బీట్రూట్‌తో వెజ్ కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి చపాతీలోకి అలాగే రోటీలోకి అండ్ పూరీలోకి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా నేనైతే క్యారెట్, బీట్రూట్ అలాగే ఒక వంకాయ అయితే తీసుకున్నాను. చూడండి 1/4 కిలో అన్ని బీన్స్ కాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక వంకాయ తీసుకున్నా. ఒక 2, 3 క్యారెట్లు అయితే తీసుకున్నా. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొద్దిగా అలా వాడినట్టున్నాయి క్యారెట్ అయితే. తర్వాత బీట్రూట్ అయితే ఒక 3 గడ్డలు మీడియం సైజు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నా. తర్వాత చిక్కుడుకాయలు ఉంటాయి కదా మనకి, గోరు చిక్కుడుకాయలు, అవి ఒక 10 వరకు అయితే తీసుకున్నా. తర్వాత ఒక వంకాయ తీసుకొని అన్నీ ఇలాగ టోటల్లీ మొత్తం అయితే ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. చూడండి వీటన్నిటిని నీట్‌గా అయితే ఒక 2 టైమ్ అయితే వాష్ చేసుకోవాలి. చూడండి ఇలాగైతే వాష్ చేసిన తర్వాత వాటర్‌లోనే అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలాగ వదిలేయాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవైతే బాగా మెత్తగా అయితే అవుతాయి. మనకి ఫ్రెష్ కాయలైతే ఇలా వాటర్‌లో పెట్టాల్సిన పని లేదు. నేను కొంచెం ఇలా డ్రైగా ఉన్నాయి కదా కొద్దిగా, అందుకోసమయ్యి ఇలాగే హాఫ్ అన్ అవర్ అయితే వాటర్‌లో అయితే నానబెట్టేసాను. ఇందులోనే కొద్దిగా ఉప్పేస్తే బాగుంటుంది, కానీ నేనైతే వేయలేదు. తర్వాత పల్లీలైతే ఇలా దోరగా వేయించుకున్నా. ఒక 4 టమాటాలు మీడియం సైజ్‌వి కట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఇవన్నీ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని నీట్‌గా అయితే మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నా. మనకి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుండదు. ఇందులోకి మనకు తగినంత గరం మసాలా ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. తర్వాత మనకు కారం ఎంత కావాలో కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ అంత అయితే కారం అయితే వేసాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువైతే వేసుకోండి. తర్వాత కొద్దిగా అయితే పసుపు వేసుకున్నా. మనకి పసుపు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది ఉండదు కదా. ఇందులోకి మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అదైతే కొద్దిగా అయితే వేసుకోవాలి. సాల్ట్ అనేది అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనకి ధనియాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, అది ఒక స్పూన్ అంత వేసుకుంటే, స్పూన్ అంత అవసరం లేదు, హాఫ్ స్పూన్ అంత అయితే వేసుకోవాలి. మనకి గరం మసాలా ఎక్కువ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా చాలా మంది తక్కువ యూజ్ చేస్తారు కదా, కాబట్టి తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇందులోకి మనం పోపు అంతా వేయాల్సిన అవసరం లేదు. చూడండి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్న, ఆ ఎర్రగడ్డ అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఒక 4, 5 రెబ్బల కరివేపాకు అయితే ఇందులో వేసి అయితే నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి నేనైతే ఫ్రెష్ కరివేపాకు అయితే మా చెట్టుకు కాసింది అయితే వేసాను. ఇందులోకి మనము కట్ చేసి పక్కన అయితే నానబెట్టాం కదా వెజిటబుల్స్, అవన్నీ టోటల్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్‌లో ఇవైతే మెత్తగా అయితే బాగా అయితే చూడండి బాగా నానాయి కదా, ఇందులో వేసి ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు నీట్‌గా ఇలా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ చూసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ టోటల్లీ ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చివాసన అనేది పోయి మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలాగా కింద మాడిపోకుండా నీట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టాం కదా, ఇలాగా మనం మూత పెట్టి కూడా ఉడికించవచ్చు. నేనైతే మూత పెట్టి అయితే ఇలా ఉడికించుకున్నా ఒక 10 మినిట్స్. మనము మిక్సీ పట్టాం కదా చూడండి, తర్వాత మూత తీసిన తర్వాత ఇలాగైతే నాకైతే వచ్చింది. తర్వాత మూత తీసిన తర్వాత ఇలాగైతే నీట్‌గా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా మొత్తము, టమాటాలు, తెల్లగడ్డలు, అలాగే ఎర్రగడ్డలు, ఇంకా అవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సర్ మొత్తము ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే మనకు తగినన్ని వేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్‌లో పెడితే వాటర్ అయితే అన్ని అవసరం లేదు. కానీ నేనైతే పెనంలో అయితే కుక్ చేస్తున్నా కదా, వాటర్ అయితే ఎక్కువ అయితే పడుతుంది. కుక్కర్‌లో అయితే మనకి 2 విజిల్లకైతే నీట్‌గా అయితే ఉడికిపోతుంది. నేనైతే పెనంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించాను. ఇలా వాటర్ అయితే మనకు తగినన్ని వాటర్ వేసుకొని పైన అయితే మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన వదిలిపెట్టేసేయాలి. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఒకవేళ మాడిపోతుందేమో చూసుకోవాలి. చూడండి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా అంటే చాలా చిక్కగా మంచి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో మనకు వెజిటబుల్ కర్రీ అనేది. ఇది మనకి చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్‌లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.